హలో ఫ్రెండ్స్, ఈరోజైతే వైజాగ్ ఎక్స్పోకి వెళ్దామని చెప్పేసి బయలుదేరాము. యాక్చువల్గా మా బ్రదర్కి పెళ్లి చూపులు అయ్యాయి అనమాట. అవి వైజాగ్లోనే అయ్యాయి. సో అలాగే మేము ఆ పని అయిపోయాక ఎక్స్పోకి వెళ్దాం అనుకున్నాము. అందరం కలిసి అమ్మ నాన్నని అయితే ట్రైన్ ఎక్కించేసాము. అక్కడి నుంచి అయితే మేము ఎక్స్పోకి వెళ్దాం అనుకున్నాము, కానీ అవ్వలేదు. ఫస్ట్ అయితే బర్త్డే ఉంది నెక్స్ట్ వీక్లో. బర్త్డే షాపింగ్ అయితే చేసాము. ఆ షాపింగ్ కోసం వి మాల్కి అయితే వచ్చామండి. ఇక్కడ చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. యాక్చువల్గా అయితే నాకు చాలా తీసుకోవాలనిపించింది. మా నాన్నగారు అన్నారు, ఆల్రెడీ హౌస్ నిండా ఫుల్ అయిపోయి ఇంకెక్కడ పెడతావమ్మా అన్నారు. సో అందుకోసం అయితే నేను అలా చూసి ఆనందించడం తప్ప కొనలేకపోయాను. ఎందుకంటే ఇంట్లో చాలా సామాన్లు ఉన్నాయి, పెట్టడానికి కూడా ప్లేస్ లేనని ఉన్నాయి. యాక్చువల్గా అన్నీ మారుద్దాం అనుకుంటున్నాను, ఎప్పుడవుతుందో ఏమిటో తెలియదు. కానీ ప్రైస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి అనమాట. మా పిల్లలకు కూడా చాలా నచ్చాయి. సో ఇలాగా మొత్తం చూశాను కదా అని చెప్పేసి ఎవరికైనా వీలవుతుంది అని చెప్పేసి నేనైతే కొన్ని వీడియోస్ అయితే తీద్దాం అనుకుని చెప్పేసి చిన్న వీడియో అయితే తీసాను అనమాట. సో ఇది వచ్చి సెల్లార్ నుంచి పైకి వచ్చిన తర్వాత సెకండ్ ఫ్లోర్లో ఉందన్నమాట. మేము గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ షాపింగ్ మాల్ అయితే ఉంది. సో ఏం కొన్నాం ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ షాపింగ్ మాల్, ఈ పెళ్లి చూపులు అన్నీ అయిపోయాక మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము. పెళ్ళి ఏమైంది, షాపింగ్ ఏమైందని నెక్స్ట్ వీడియోలో చెప్తాను.